ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలిసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లే ఇంతకాలము కుజుడు మీకు రాశిలో ఉంటూ మరలా ఈ మార్చి మాసంలో 16వ తేదీ వరకు ఉంటాడు. ఈ 16వ తేదీ వరకు ఉండేటువంటి కుజుడు కొంతవరకు స్ట్రాంగ్, అంటే మీ శరీర సౌష్ఠాన్ని కానీ దీని అంతా పెంచుతూ ఉంటాడు. కాకపోతే ఈ మకర రాశిలో ఉండేటువంటి కుజుడు రెండవ స్థానంలో ఎప్పుడైతే శత్రుగ్రహమైనటువంటి శనితో వెళ్ళి కలుస్తూ ఉంటాడో, ఈ శనిగ్రహంతో వెళ్ళి కలవటము అనేటువంటిది ఏంటంటే కొంత ఈ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ని చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 3లో రాహు ఉండడం అనేటువంటిది ఏమిటంటే కొంతవరకు ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో కొంతవరకు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుంటారు. కానీ కొంచెం ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ కుటుంబ సంబంధించిన విషయంలో ఈ స్ట్రెస్ కానీ తగ్గాలంటే కాస్త చండీ పారాయణం చేస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు కొద్దిగా ఈ మాసంలో 16వ తేదీ తర్వాత 16వ తేదీ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలోని, వాహనం తీసుకునే విషయంలోని కొంత జాగ్రత్త వహించండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మాసము వివాహ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా బాగుంది. కుటుంబ సభ్యుల్లో కొంతవరకు ఈ 6వ తేదీ తర్వాత కొంత ఫ్రెండ్స్ మూలంగా కుటుంబ సభ్యుల మధ్యన వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సంతానం కొన్ని విషయాల్లో మొండిగా ఉండడం వల్ల కొంత కుటుంబ సభ్యులతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కావచ్చు, ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఎందుకంటే సర్వసాధారణంగా కూడా గోచారంలో పాపగ్రహాల యొక్క సంబంధం, పాపగ్రహాల యొక్క కలయిక ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది 9వ స్థానంలో ఉండేటువంటి కేతువు యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ కేతువు 9లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనాల ద్వారా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా, అందులో ముఖ్యంగా కేతు అన్నప్పుడు గణపతి ఆరాధన, లేనట్లయితే రాహుకేతువులు పూజ చేయించుకోవడము, కాళహస్తి దర్శనం, ఇటువంటివన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఈ సమయంలో కొంత తండ్రితోని, లేనట్లయితే బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లో కొంత తెలియని మిస్ ఇవి అవ్వడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఈ ఉద్యోగ సంబంధించిన అవకాశాలు ఎలా ఉంటాయంటే ఉద్యోగంలో కాస్త వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. పార్ట్నర్స్ కూడా లభిస్తారు, పార్ట్నర్షిప్స్లో కొత్త ప్రారంభించేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ప్రధానంగా మీరు 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మాత్రం అప్పులు ఇవ్వడము, తీసుకోవడము, పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడము, పెద్ద మొత్తంలో బ్యాంక్ నుంచి అప్పులు తీసుకునేటువంటి అంశాల్లో తీసుకోకపోవడమే మంచిది. అత్యవసరమైతే తప్ప తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ 6వ అధిపతి 9వ అధిపతి, బ్యాంకుకి కారకుడైన 9వ అధిపతి, అప్పుకు కారకుడైన 6వ అధిపతి 3వ స్థానంలో, అంటే మీరు దానికి సంబంధించిన కండిషన్స్ ఏమి తెలుసుకోకుండా సంతకం పెట్టి అప్పు తీసుకోవడం వల్ల అది మీకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ని ఇస్తుంది. కాబట్టి ఇంకా తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే మాత్రం పెసలు దానంగా ఇవ్వడము, విష్ణు సహస్రనామాలు చదివి ఇవ్వడం లాంటివి చేయండి, తీసుకోవడం లాంటివి చేయండి. ఇక మీరు చేయవలసిన నిత్యము దేవతారాధన, లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, వరాహ స్వామి యొక్క అష్టోత్తరాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే
ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. ఇక మీరు ఇవి చేస్తూ వీలైనంత మట్టుకు రాహువు మనకి మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటాడు. కాబట్టి అమావాస్యలు స్వయం పాకం ఇవ్వండి. దీనివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన సమస్య కానీ, వివాహం కానీ, అనారోగ్యాలు కానీ, గొడవలు కానీ, మోసపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్నా, వివాహ జీవితంలో బాగోపోయినా అన్నీ కూడా సెట్ అవుతాయి. శ్రీమాత్రే నమః.